శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దమయంతి కొంతమంది దమయంతి యొక్క ప్రార్థనతోటి భీమరాజు నలుణ్ణి వెతికించడానికి కూడా కొంతమంది బ్రాహ్మణుని పంపిస్తే అందులో పర్ణాదుడు అనేటువంటి వాడు విదర్భ దేశానికి వెళ్ళినటువంటి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి అయోధ్య నగరానికి వెళ్ళినటువంటి వాడై అక్కడ సభలో ఈ విధంగా దమయంతి చెప్పమన్నటువంటి మాటలన్నీ చెబితే అక్కడ సభలో ఎవరు మాట్లాడలే. కానీ ఆ తర్వాత బాహుకుడు అనేటువంటి ఋతుపర్ణ మహారాజు యొక్క సారథి బాహుకుడు అనేటువంటి వాడు రాజు యొక్క అనుమతితోటి ఈ పర్ణాదుడిని కలిసి ఏమిటా కులస్త్రీలు ఇలాగా గృహఛిద్రాన్ని బయట పెడతారా, ఏ విధంగానూ కూడా ఎంత హీనుడైనప్పటికీ కూడా భర్తని సమర్థించాలి భార్య అనేటువంటిది, పతివ్రత అయినటువంటిది, అంతేకాని ఇట్లా బయట పెట్టుకోకూడదు, వలన అది ఎంతమాత్రము బాగోలేదు అనేటువంటి తన అభిప్రాయాన్ని చెబుతూ ఏదో అతనికి ఎటువంటి కష్టం వచ్చి భార్యను వదిలిపెట్టాడు అంటూ తనకు కలిగినటువంటి కష్టాలని పరోక్షంగా అతడి దగ్గర ప్రస్తావిస్తే ఆ మాటలు విన్న పర్ణాదుడు వెంటనే దమయంతి దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ ఫలానా వాడిని చూశానమ్మా, అతను చెప్పినటువంటి మాటలను బట్టి అతని యొక్క ప్రవర్తనని బట్టి అతడు నరుడే అయ్యి ఉండవచ్చు అని నాకు అనిపించింది అని చెప్పగా వెంటనే ఆమె తన తల్లిని పిలిచి తల్లితో బాధపడుతూ, మనం ఒక తండ్రికి తెలవకుండా ఒక పని చెయ్యాలి, నీ సమక్షంలోనే ఈ సుదేవుణ్ణి నేను పంపిస్తాను అని చెప్పింది ఆ నలమహారాజు దగ్గరికి. వెంటనే ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళవయ్యా నువ్వు, సుదేవుణ్ణి ఆజ్ఞాపించాను, ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి దమయంతి రెండో స్వయంవరము రేపు జరుగుతుంది ఉదయము అనేటువంటి విషయం ఆయనకి చెబితే కనుక అప్పుడు ఒక్కరోజు వ్యవధానంలో అతడు ఇక్కడికి రావాలి కాబట్టి అక్కడ కనుక నలమహారాజు ఉంటే కనుక తప్పనిసరిగా నలమహారాజు వస్తాడు ఇక్కడికి అనే ఉద్దేశంతో తన యొక్క వార్తని పంపిస్తే అప్పుడు ఆ సుదేవుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పేటప్పటికీ ఋతుపర్ణ మహారాజు వెంటనే దమయంతి స్వయంవరానికి వెళ్ళాలనే కోరిక కలిగింది. వెంటనే అశ్వశిక్షకుడిగా ఉన్నటువంటి బాహుకుడిని పిలిచి, మనము రేపే విదర్భ దేశానికి వెళ్ళాలి, అక్కడ దమయంతి స్వయంవరానికి వెళ్ళాలనుకుంటున్నాను, అందువలన మంచి ఉత్తమమైనటువంటి అశ్వాల్ని తీసుకొచ్చి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి సుమా అని కోరాడు. అంటే ఆ బాహుకుడు ఆ మాట విని చాలా బాధపడ్డాడు. ఇదేంటి, దమయంతి ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉన్నదే నా మీద, అటువంటిది నన్ను అప్పుడే మరిచిపోయిందా, మళ్ళీ స్వయంవరం ప్రకటించుకుందా అని మిక్కిలి బాధపడినటువంటి వాడే ఇందులో సత్యాసత్యాలు తెలుసుకోవాలి అని తను ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆ ఋతుపర్ణ మహారాజు కోసమని రథాన్ని సిద్ధం చేస్తూ చక్కటి మంచి వాయువేగంలో వెళ్ళేటువంటి అశ్వాలని ఆయన పరీక్ష చేసి రథానికి పూనిస్తే ఆ గుర్రాలను చూసి చిక్కి కొద్దిగా శల్యంగా ఉన్నటువంటి గుర్రాలను చూసి ఋతుపర్ణ మహారాజు కోపించి, ఇదేమిటయ్యా ఇటువంటి గుర్రాలని తీసుకొచ్చావు, మనం అంత దూరం వెళ్ళగలమా అని ప్రశ్నిస్తే ఆయనతో చెబుతున్నాడు బాహుకుడు, ఏకో లలాటే ద్వౌ మూర్ధ్ని ద్వౌ ద్వౌ పార్శ్వోపపార్శ్వయో ద్వౌ ద్వౌ వక్షసి విజ్ఞేయో ప్రయాణే చైకయేవతు. 10 సుడులు ఉన్నటువంటి గుర్రము చాలా వేగంగా ప్రయాణం చేస్తుందట. అందువలన చెబుతున్నాడు, ఒకటి నుదుటి యందు, 2 తల మీద, 2 పార్శ్వ ఉపపార్శ్వాల్లోనూ, 2 వక్షస్థలమందు కలిగినటువంటి అశ్వం బాగా ప్రయాణించేదిగా తెలుసుకోదగినటువంటిది. అటువంటి సుళ్ళన్నీ వీటికి ఉన్నాయ్యా, అందువలన ఇవి బాగా ప్రయాణం చేయగలవు. ఏతే హయా గమిష్యంతి విదర్భాన్నాత్ర సంశయ యానన్యాన్ మన్యసే రాజన్ బ్రూహితాన్ యోజయామితే. ఈ గుర్రాలు మాత్రం ఒక్క రోజులో విదర్భ దేశానికి వెళ్ళగలవు, సందేహం లేదు. కానీ రాజా, మీరు ఇతర అశ్వాలు ఏమైనా మంచివనుకుంటే కనుక తెలియజేయండి, ఆ గుర్రాలనే కడతాను, నాకేం అభ్యంతరం లేదు.
నా జ్ఞానం మేరకు నాకు తెలిసినంత వరకు ఈ అశ్వములైతే చాలా వేగంగా ప్రయాణం చేయగలవు అని చెప్పాడు. అనేటప్పటికీ ఆ ఋతుపర్ణుడు అంటున్నాడు, త్వమేవ హయతత్వజ్ఞ కుశలో హ్యసి బాహుక యాన్మన్యసే సమర్థాంస్త్వం క్షిప్రం తానేవ యోజయ. ఓ బాహుక, ఈ గుర్రముల యొక్క మానసిక తత్వాన్ని అంతటినీ కూడా జీర్ణం చేసుకున్నటువంటి అశ్వశాస్త్రజ్ఞుడు నువ్వు. అందువలన నువ్వు సమర్థమైనటువంటి అశ్వాలు అని భావన చేస్తే కనుక ఆ గుర్రాలనే రథానికి కట్టు అని అన్నాడు. తతః సదశ్వాంశ్చతురః కులశీల సమన్వితాన్ యోజయామాశ కుశలః జవయుక్తాన్ రథే నలః. ఆ మహారాజు మాటలు విన్న తర్వాత బాహుకుడు మంచి కులశీలాలు కలిగి వేగంగా ప్రయాణించగలిగినటువంటి 4 మంచి గుర్రాల్ని తీసి రథానికి పూంచాడు. తతో యుక్తం రథం రాజా సమారోహ త్వరాన్వితః అధ పర్యపతన్ భూమౌ జానుభిస్తే హయోత్తమాః. ఆ ఋతుపర్ణ మహారాజు త్వరగా వెళ్ళాలి అనేటువంటి కంగారులో గబగబా రథాన్ని అధిరోహించాడు. ఆ ఉత్తమమైనటువంటి అశ్వాళ్ళు మోకాళ్లతో భూమిని తాకేట. తతో నరవరః శ్రీమాన్నలో రాజా విశాంపతే సాంత్వయామాస తానస్వాన్ తేజోబల సమన్వితాన్. ఆ తర్వాత ఆ నలుడు ఆ తేజోబల సమన్వితాలైనటువంటి అశ్వాల్ని జాగ్రత్తగా ఓరడించాడు. వెంటనే అవి బ్రహ్మాండంగా బయలుదేరుతున్నాయట. రశ్మిభిశ్చ సముద్యమ్య నలో యాతుమియేష సహ సూతమారోప్య వాష్ణేయం జవమాస్థాయ వై పరం తేచోద్యమానా విధివద్బాహుకేన హయోత్తమాః సముత్పేతు రథాకాశం రథినం మోహయన్నివా. ఆ బాహుకుడే పగ్గాలను పట్టి బయలుదేరాలని తలించాడు. ఆ బాహుకునిచే అదలింపబడినటువంటి ఆ ఉత్తమాశ్వాలు ఆకాశం మీదకి ఎగసి పరుగులు తీస్తూ రథంలో ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజుని ఆశ్చర్యచకితం చేసే ఒక్కసారిగా అమితమైనటువంటి వేగాన్ని పుంజుకున్నవై బయలుదేరేట. తథాతు దృష్ట్వా తానస్మాన్ వహతో వాతరంభసః అయోధ్యాధిపతి శ్రీమాన్ విస్మయం పరమం యయో. ఈ విధంగా అంత పైకి ఎగిరి వాయువేగంతో ప్రయాణం చేసేటువంటి ఆ గుర్రాలను చూసి అయోధ్యాధిపతి అయినటువంటి ఋతుపర్ణుడు చాలా ఆశ్చర్యపోయి, ఇదేమిటి మొట్టమొదట నేను ఈ గుర్రాలను చూసి ఇవి వేగంగా ప్రయాణం చేయగలవా అనుకున్నాను, కానీ వీటి వేగాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది, అంత వేగంగా ప్రయాణం చేస్తున్నాయి అని అనుకుని ఆశ్చర్యపోయేట. రథకోశంతు తం శ్రుత్వా హయ సంగ్రహణం చ తత్ వాష్ణేయశ్చింతయామాస బాహుకస్య హయజ్ఞతాం కిన్ను స్యాన్ మాతలిరయం దేవరాజస్య సారథి తదా తల్లక్షణం వీరే బాహుకే దృశ్యతే మహత్. ఆ రథం యొక్క ధ్వనిని ఆ వాష్ణేయుడు సారథి కూడా విన్నాడు. ఆ సారథి కూడా ప్రక్కనే ఉన్నాడు. అతడు ఈ గుర్రాలు ఇంత వేగంగా ప్రయాణం చేస్తుంటే ఇటువంటి గుర్రాల్ని ఎన్నిక చేసినటువంటి బాహుకుడు ఎంత గొప్పవాడో కదా. ఇతడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎందుకంటే ఇంత వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి గుర్రాలను అక్కడ ఉండేటువంటి గుర్రాలన్నిటిలోనూ కూడా ఇతడు ఎంపిక చేయగలిగాడు అంటే ఇతని యొక్క అశ్వశాస్త్రజ్ఞత చాలా కీర్తించదగినటువంటిది. బహుశా ఈ బాహుకుడు మారు రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క రథసారథి అయినటువంటి మాతలి కాదు కదా. ఇతను ఎందుకో నాకు ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి అని ఆ వార్ష్ణేయుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంత క్రితం వరకు కూడా ఈ వార్ష్ణేయుడే అశ్వశిక్షకుడుగా ఉన్నాడు ఋతుపర్ణ మహారాజు దగ్గర. అందువలన ఆ వార్ష్ణేయుడే ఇప్పుడు సారథ్యం వహిస్తున్నాడు. బాహుకుడు కూడా ప్రక్కన ఉన్నాడు. ఋతుపర్ణ మహారాజు ఎక్కాడు. అందువలన ఈ గుర్రాలని ఎంపిక చేయడంలో అతడికి కూడా కొంత అశ్వ హృదయం తెలుసు కాబట్టి ఇంత చక్కటి గుర్రాల్ని ఎంపిక చేసినటువంటి అతన్ని మనస్సులో అభినందించకుండా ఉండలేకపోయాడు. శాలిహోత్రోధ కిమ్ను స్యాత్ హయానాం కులతత్వవిత్ మానుషం సమనుప్రాప్త వపు పరమశోభనం. ఈ గుర్రాల జాతిని వాని తత్వాన్ని బాగా తెలిసినటువంటి శాలిహోత్రుడవుతాడా ఇతను, లేకపోతే ఇంద్రుడి యొక్క సారథి మాతల? ఈ శాలిహోత్రుడే మనుష్య రూపాన్ని పొందేడేమో అని ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తున్నాడు. ఉతాహోస్విద్ భవేద్రాజా నలపరపురంజయ సోయం నృపతి రాయాత ఇచ్చేవం సమచింతయత్. అంతేకాకుండా శత్రుంజయుడు అనేటువంటి నలమహారాజా ఇతడు.
ఎందుకంటే నలమహారాజు కూడా అశ్వహృదయాన్ని బాగా తెలిసినటువంటి వాడని కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు. అందువలన ఈ అశ్వహృదయాలు బాగా తెలిసినటువంటి వాళ్ళలో ఎవడో వాడు అయ్యి ఉండాలి, వీడు మారు వేషంలో ఉండుంటాడు మన దగ్గర అని అనుకుని ఆ నలమహారాజు ఈ రూపంలో వచ్చాడా అని వార్ష్ణేయుడు అనేక రకాలుగా భావన చేస్తున్నాడు. అధచేహ నలో విద్యాం వేత్తి తామేవ బాహుక తుల్యం హి లక్షయే జ్ఞానం బాహుకస్య నలస్య చ. ఈ భూలోకంలో అశ్వశాస్త్రం తెలిసినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఉత్తమమైనటువంటి అశ్వశాస్త్రం తెలిసినటువంటి వాడు నలమహారాజే. అందువలన ఆ నలమహారాజు లక్షణాలన్నీ బాహుకుడిలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే అశ్వశాస్త్రాన్ని అంత బాగా తెలిసినటువంటి వాడు ఈ బాహుకుడు. అందువల్ల ఈ విషయంలో ఈ నలుడికి బాహునికి మధ్యన సామ్యం బాగా కనిపిస్తోంది. అందువలన ఆ నలమహారాజు ఏమో నాకు అనిపిస్తోంది, అపిచేదం వయస్తుల్యం బాహుకస్య నలస్య చ నాయం నలో మహావీర్య తద్విద్యస్య భవిష్యతి. అంతేకాకుండా వయస్సులో కూడా ఈ నలమహారాజు బాహుకుడు సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి వాళ్ళలా ఉన్నారు. అందువలన నేను ఏమనుకుంటున్నానంటే ఇతడు తప్పనిసరిగా నలమహారాజే అనుకుందామంటే రూపంలో మటుకు చాలా తేడా ఉంది. ఆ నలమహారాజు అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు, ఇతడు కురూపంతో ఉన్నటువంటి వాడు. అందువలన ఇతడు అంత మహాపరాక్రమవంతుడైనటువంటి నలుడు మాత్రం కాదు, కానీ విద్య మాత్రం అతడిదే, అటువంటి విద్య కలిగిన వాడే. ప్రచ్ఛన్నాహి మహాత్మాన చరంతి పృథివీమిమాం దైవేన విధినా యుక్తా శాస్త్రోక్తైశ్చ విరూపణై. విధివశం చేత కానీ దైవ ప్రేరణ చేత కానీ మహాత్ములు కొంతమంది ప్రచ్ఛన్న రూపంలో ఈ భూమి సంచరిస్తూ ఉంటారని అనేక మార్లు అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అటువంటివి శాస్త్రవాక్యాలన్నీ కూడా మనకు నిరూపిస్తున్నాయి. అందువలన ఇతడు కూడా మారువేషంలో ఇలాగా ఏదో శాపవశాత్తు దైవ విధి వక్రీకరించో ఇటువంటి రూపంలో ఉన్నటువంటి ఒక గొప్పవాడై ఉంటాడు అని అనుకున్నాడు. భవేన్న మతిభేదో మే గాత్ర వైరూప్యతాం ప్రతి ప్రమాణాత్ పరిహీనస్తు భవేదితి మతిర్మమ. ఈ బాహుకుని శరీరం యొక్క విరూపాన్ని గురించి సందేహమైనటువంటి స్థితి కనుక లేకపోయినట్లయితే, ప్రమాణహీనమైనా సరే ఇతడు నలుడే అని మటుకు నా మనస్సు కనిపిస్తోంది. వయప్రమాణం తత్తుల్యం రూపేణ తు విపర్యయ నలం సర్వగుణైర్యుక్తం మన్యే బాహుకమంతతః. ఎందుకంటే అశ్వహృదయంలో కానీ, అలాగే అతని ఆలోచనల్లో కానీ, అట్లాగే అతని వయస్సులో కానీ నలుడితో సమానమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాడే వీడి బాహుకుడు. కానీ రూపంలో మాటకు విపరీతమైనటువంటి భిన్నమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అందువలన ఆ రూపంలో తేడా ఉంది కాబట్టి ఇతడు నలుడు కాదు అని అనుకోవాలి తప్ప, లేకపోతే కనుక సర్వగుణ సమన్వితుడైనటువంటి నలుడే బాహుకుడు అని అనిపిస్తోంది. ఏవం విచార్య బహుశా వార్ష్ణేయ పర్యచింతయత్ హృదయేన మహారాజా పుణ్యశ్లోకస్య సారథి. అలాగా ఆ పుణ్యశ్లోకుడైనటువంటి ఋతుపర్ణుని యొక్క రథసారథి అయినటువంటి వార్ష్ణేయుడు బాహుకుడి గురించి మనస్సులో అనేక రకాలుగా ఆలోచనలు చేసుకుంటున్నాడు. ఋతుపర్ణశ్చ రాజేంద్ర బాహుకస్య హయజ్ఞతాం చింతయన్ ముముదే రాజా సహ వార్ష్ణేయ సారథి. అట్లాగే వార్ష్ణేయుడితో కూడినటువంటి ఋతుపర్ణ మహారాజు కూడా బాహుకుడి యొక్క ఈ అశ్వశాస్త్రజ్ఞతకు చాలా ఆనందపడినటువంటి వాడై, ఇతను గొప్ప అశ్వహృదయాన్ని బాగా తెలిసినటువంటి వాడు అని గ్రహించినటువంటి వాడై చాలా సంతోషించాడు. ఐకాగ్రంచ తథోత్సాహం హయసంగ్రహణం చ తత్ పరం యత్రంచ సంప్రేక్ష పరాం ముదమవాపహ. ఆ బాహుకుడి యొక్క ఏకాగ్రత, ఉత్సాహము, గుర్రాల ఎన్నికలో ఉండేటువంటి నేర్పరితనము, ఉత్కృష్టమైనటువంటి అతని యొక్క ప్రయత్నము, ఇవన్నీ ఋతుపర్ణ మహారాజుకి చాలా ఆనందాన్ని కలిగించాయి. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి ఋతుపర్ణ విదర్భగమనే ఏకసప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో ఋతుపర్ణుడు విదర్భకు వెళ్ళడం అనేటువంటి 71వ అధ్యాయం ముగిసింది. 72వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం.
ఈ వృత్తాంతమంతా కూడా బృహదస్సుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. స నదీ పర్వతాంశైవ వనాని చసరాంశ చాచిరేణ అతిచక్రామ ఖేచరన్నివ. ఆ బాహుకుడు ఆ వార్ష్ణేయుడితో కలిసి రథాన్ని నడుపుతుంటే ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టుగా ఉంది. అది నదులను, పర్వతాలను, అరణ్యాలను, సరస్సులను శీఘ్రంగా దాటుతోందిట. తథా ప్రయాతేతు రథే తదా భాంగాసురనృప ఉత్తరీయ మధోపశ్యద్భ్రష్టం పరపురంజయ. ఆ రథమంతా మహావేగంగా ప్రయాణిస్తున్నప్పుడు తన భుజాన్ని నుండి ఉత్తరీయం జారి కింద పడినట్లుగా మహారాజు చూశాడు. చూసి తతస్స త్వరమాణస్తు పటే నిపతితే తదా గ్రహీష్యామీతి తం రాజా నలమాహ మహామనాః నిగృహ్ణీష్వ మహాబుద్ధే హయానే తాన్ మహాజవాన్ వార్ష్ణేయో యావదేనం మే పటమానయతామిహ. వెంటనే మహారాజు నా ఉత్తరీయం జారి కింద పడిందయ్యా, దాన్ని తీసుకుంటాను, అందువలన ఈ పరుగులు తీసేటువంటి గుర్రాలని కాస్త అదుపు చేయవయ్యా బాహుక అని బాహుకుడితో చెప్పాడు. ఆ కింద పడినటువంటి ఉత్తరీయాన్ని వార్ష్ణేయుడిని తీసుకురమ్మని చెప్పాడు. చెబితే అప్పుడు నలస్తం ప్రత్యువాచాధా దూరే భ్రష్ట పటస్తవాయోజనం సమతిక్రాంత నాహర్తుం శక్యతే పునః. మహారాజా, నువ్వు ఈ మాట చెప్పేటప్పటికీ రథం అప్పుడే ఒక యోజన దూరం దాటిపోయిందయ్యా. ఈ రథాన్ని ఆపినప్పటికీ ఉత్తరీయాన్ని తీసుకురావడం అనేటువంటిది సాధ్యం కాదు. ఈ వార్ష్ణేయుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అంత దూరం వెళ్ళి అది తీసుకొచ్చేటప్పటికి బోడంత ఆలస్యం అవుతుందయ్యా అని చెప్పాడు. ఏవముక్తో నలేనాథ తథా భాంగాసురనృప ఆససాద వనే రాజన్ ఫలవంతం బిభీదికం. నలుడు ఈ విధంగా చెప్పిన తర్వాత ఋతుపర్ణ మహారాజు అరణ్యంలో ఒక ఫల సమృద్ధి కలిగినటువంటి అనేకములైనటువంటి ఫలములతోటి ఆకులతోటి విరాజిల్లుతున్నటువంటి ఒక తాండ్ర వృక్షాన్ని సమీపించేట. తం దృష్ట్వా బాహుకం రాజా త్వరమాణో అభ్యభాషత. ఆ తాండ్ర చెట్టును చూసేటప్పటికి ఋతుపర్ణ మహారాజు బాహుకుడితోటి ఈ విధంగా పలుకున్నాడు. అంత దూరంగా కనిపించింది తాండ్ర వృక్షము. అది అంత దూరం నుంచి చూస్తున్నటువంటి వాడై బాహుకుడితో ఈ విధంగా వెంటనే అన్నట్ట, మమాపి సూత పశ్యత్వం సంఖ్యానే పరమం బలం. ఓ సారథి, నాకు సంఖ్యాశాస్త్రంలో విశిష్టమైనటువంటి శక్తి ఉందయ్యా, ఇది నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయము అని చెబుతున్నాడు. సర్వం న జానాతి సర్వజ్ఞో నాస్తి కశ్చన నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్. అందరికీ అన్నీ తెలవు, ఎందుకంటే ఎవడు సర్వజ్ఞుడు కాడు, సర్వము తెలిసినటువంటి వాడు ఎవడో ఉండడయ్యా. అయితే పరాకాష్ఠనందినటువంటి జ్ఞానం అనేటువంటిది ఒక్కళ్ళలోనే ఉండదు. కానీ నాకు ఒక విషయంలో చాలా గొప్పదైనటువంటి జ్ఞానం ఉందయ్యా. వృక్షేస్మిన్ యాని పన్నాని ఫలాన్యపి చ బాహుక పతితాన్యపి యాన్యత్ర తత్ర ఏకమధికం శతం ఏకపత్రాధికం చాత్ర ఫలమేకం చ బాహుక పంచకోట్యోధ పత్రాణాం ద్వయోరపి చ శాఖయోః ప్రచినుహ్యస్య శాఖే ద్వే యశ్చాప్యన్యా ప్రశాఖికాః ఆభ్యాం ఫలసహస్రే ద్వే పంచోనం శతమేవ చ. ఆ వృక్షాన్ని చూసి వెంటనే ఆ ఋతుపర్ణ మహారాజు తనలో ఉండేటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించలేకుండా ఉండలేకపోయాడు. అందుకని వెంటనే అతడు చెబుతున్నాడు, ఈ వృక్షానికి ఎన్ని ఆకులు పళ్ళు ఉన్నాయో చెబుతున్నాను వినవయ్యా. ఈ తాండ్ర చెట్టు నుండి రాలిపడినటువంటి ఆకులు 101 ఉన్నాయి, పండు ఒకటి ఉంది. ఈ వృక్షానికి ఉన్న 2 కొమ్మలకు 5 కోట్ల ఆకులున్నాయి, ఆ శాఖలకు కొన్ని ప్రశాఖలున్నాయి, ఆ 2 శాఖలకు 2095 ఫలాలు ఉన్నాయి అని చెప్పాడు. వృక్షాన్ని చూసి వెంటనే చెప్పేటప్పటికీ అది వినేప్పటికీ ఆశ్చర్యపోయాడు బాహుకుడు. తతో రథమవస్థాప్య రాజానం బాహుకో బ్రవీత్ పరోక్షమివ మే రాజన్ కథసే శత్రుకర్షణ ప్రత్యక్షమే తత్కర్తాస్మి శాతయిత్వా బిభీతికం అథాత్ర గణితే రాజన్ విద్యతేన పరోక్షత ప్రత్యక్షం తే మహారాజా శాతయిష్యే బిభీతికం అహం హి నాభిజానామి భవేదేవం నవేతివా. ఎప్పుడైతే ఇలా చెప్పాడో విన్నవాడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక వృక్షాన్ని చూసి దానికి ఎన్ని ఆకులున్నాయి, ఎన్ని పళ్ళున్నాయి, ఎన్ని కింద పడ్డాయి, ఎన్ని ఆకులు కింద పడ్డాయి, ఎన్ని ఫలాలు కింద పడ్డాయి అనేటువంటి చెప్పడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందువలన ఇది మీరు చెప్పినటువంటిది ఎలా ఉందంటే నాకు పరోక్షంగానే ఉంది, ఇది ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మదగినదిగా లేదు అని అన్నాడు బాహుకుడు. ఈ తాండ్ర వృక్షంలో మీరు చెప్పినటువంటి దాన్ని లెక్కించి నేను అది ప్రత్యక్షంగా చేస్తాను అంటే నాకు నిజమని నమ్మడానికి అవకాశం అప్పుడు ఉంటుంది. అందువలన ఇది లెక్కించకుండా ఇది సరైందో
కాదో మీరు చెప్పింది ఏదో మామూలుగా చెప్పేశారేమో అని అనుకోవాల్సి వస్తుంది. అందువలన ఇది నిజమా కాదా అనేటువంటిది ఒక్కసారి పరీక్ష చేయాలి అని అన్నాడు. సంఖ్యాస్యామి ఫలాన్యస్య పశ్యతస్తే జనాధిప ముహూర్తమిప వార్ష్ణేయరస్మిన్ యచ్చతు వాజినాం. అదిగో వస్తువుని చూసావా, తాంట చెట్టు దగ్గర ఒక క్షణం ఆపయ్యా, ఈ ఫలాన్ని నేను లెక్కించి చూస్తాను, ఒక్క ముహూర్త కాలం ఈ కళ్ళాన్ని ఆ వార్ష్ణేయుడు పట్టుకుంటాడు, నేను ఒక్కసారి వెళ్ళి లెక్కించి వస్తానన్నాడు రాజుతోటి. తమబ్రవీన్ నృపస్సూతం నాయంకాలో విలంబితం బాహుకస్త్వబ్రవీదేనం పరం యత్రం సమాశ్రిత ప్రతీక్షస్వ ముహూర్తం త్వం అథవా త్వరతే భవాన్ ఏష యాతి శివపంథ యాహి వార్ష్ణేయ సారథి అనేటప్పటికి ఋతుపర్ణ మహారాజుకు ఒక మనసులో ఒక ఆలోచన ఏంటి, తొందరగా వెళ్ళాలి, అక్కడ తెల్లారేటప్పటికి అక్కడికి వెళ్ళాలి స్వయంవరానికి, బోళ్ళంత దూరం ఉంది, మధ్యలో ఆగితే ఎట్లా కుదురుతుంది, అందువలన ఇలా ఆలస్యం చేయడానికి తగిన సమయం కాదయ్యా అని బాహుకుడితో చెప్పాడు. వెంటనే బాహుకుడు మహారాజుతో అంటున్నాడు, ఉత్కృష్టమైనటువంటి ప్రయత్నం జరుగుతోందయ్యా, నీ యొక్క సంఖ్యాశాస్త్రజ్ఞతను అందరికీ తెలియజేయవలసినటువంటి సమయం ఇది, అందువలన ఒక ముహూర్త కాలం నువ్వు వేచి ఉండాలయ్యా, ఒకవేళ నువ్వు కాదని త్వరపడితే ఇది లెక్కెట్టకుండా నేను ఇక్కడి నుంచి రాలేను, అందువలన ఈ వార్ష్ణేయుడే రథాన్ని నడుపుతాడు, నువ్వు ఆ విదర్భ దేశానికి వెళ్ళండి, మీకు శుభం అవుతుంది అని అన్నాడు. అబ్రవీద్ ఋతుపన్నస్తు సాంత్వయన్ కురు నందన త్వమేవ ఎంత నాణ్యోస్తి పృథివ్యామపి బాహుక. వెంటనే ఆ ఋతుపర్ణుడు అన్నాడు, నాయన నువ్వు లేకుండా వెళ్ళడం అనేటువంటిది కుదరదు, ఎందుకంటే ఈ అశ్వాల్ని నువ్వు అవుతే చాలా వేగంగా నడిపించగలవు, నువ్వే సారథ్యం వహించాలి, ఈ భూ మీద నీలా సారథ్యం చేసేటువంటి వాడు మరొకడు లేడు, సారథ్యం చేయడంలో నువ్వే సాటి, అశ్వహృదయాన్ని తెలుసుకున్నటువంటి విషయంలో కూడా నువ్వే సాటి, అందువలన నువ్వు ఉండాలి. త్వత్కృతే యాతుమిచ్చామి విదర్భాన్ హయకో విదా శరణం త్వాం ప్రపన్నోస్మి న విఘ్నం కర్తుమర్హసి. నీ సారథ్యంలోనే నేను విదర్భ దేశానికి వెళ్ళాలి, అందువలన నేను నిన్ను శరణు కోరుతున్నాను, విఘ్నాన్ని కలగజేయకయ్యా అన్నాడు. కామంచతే కరిష్యామి యన్మాం వక్షసి బాహుక విదర్భాన్ యది యాత్వాజ్ఞా సూర్యం దర్శయితాపి మే. బాహుక నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, తెల్లవారేసరికల్లా విదర్భ చేరాలి, సూర్యుడిని నాకు అక్కడ చూపించాలి అని అన్నాడు. అదాబ్రవీద్ బాహుకస్తం సంఖ్యాయ చ బిభేదకం తతో విదర్భాన్ యాస్యామి కురుష్వైవం వచో మమ. వెంటనే ఆ బాహుకుడు చెప్పాడు, ఈ పళ్ళను లెక్కించిన తర్వాత వెంటనే విదర్భకి చేరతామయ్యా మనం, నా మాటను మన్నించండి అని బాహుకుడు కూడా ఋతుపర్ణుడితో పలికాడు. అకామ యువతం రాజా గణయస్వేత్యువాచ ఏకదేశంచ శాఖాయ సమాదిష్టం మయా నఘ గణయస్వాశ్వతత్వజ్ఞ తతస్వం ప్రీతిమావహ సోవతీర్య రథాత్తోర్ణం శాతయామాస తంద్రమం. తనకిష్టం లేనట్టుగా ఋతుపర్ణ మహారాజు బాహుకుడితో కొంత భాగాన్ని లెక్కిస్తే నీకే అర్థమైపోతుంది అని చెప్పాడు. ఆ బాహుకుడు కిందకి దిగాడు, రథం తిరిగాడు, చెట్టుని నరికి తతస్స విస్మయావిష్ట రాజానమితమబ్రవీత్ గణయత్వా యథోక్తాని తానంచేవ ఫలానితు. ఆ బాహకుడు వెంటనే పళ్ళను లెక్కించి ఆ మహారాజు చెప్పినటువంటి విధంగా పళ్ళు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయి ఋతుపర్ణ మహారాజుతో అంటున్నాడు, అత్యద్భుతమిదం రాజన్ దృష్టవానస్మి తే బలం శ్రోతుమిచ్చామి తాం విద్యాం యయైత జ్ఞాయతే నృప. తమువాచ తతో రాజా త్వరితో గమనే నృప విద్యక్ష హృదయజ్ఞం మాం సంఖ్యానే చ విశారదం. ఓ మహారాజా, అత్యద్భుతంగా ఉందయ్యా నీ శాస్త్ర విజ్ఞానము, నీ విద్యాబలాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు ఏ విద్యతో ఈ సంఖ్యను చెప్పగలుగుతున్నారో ఆ విద్యను గురించి నేను వినగోరుతున్నానయ్యా అని బాహుకుడు అడిగాడు. మహారాజు ప్రయాణాన్ని తొందర చేస్తూనే ఆ విద్య పేరు అక్షహృదయం అయ్యా, తనని సంఖ్యా విశాలుడిగా అక్షహృదయజ్ఞుడిగా తెలుసుకో, నేను అక్షహృదయాన్నంతా బాగా తెలుసుకున్నాను, ఈ సంఖ్యాశాస్త్రం అంతా కూడా నాకు తెలుసు, అందువలన దానివలనే నేను రాశి పరిమాణాన్ని చూసి, అంటే ఒక రాశిని చూసి సంఖ్య చెప్పగలరు వాళ్ళు, ఒక గొప్పగా ఇలాగా మనం కుప్పగా పోస్తే అందులో ఎన్ని గింజలు ఉన్నాయో కూడా చెప్పగలిగినటువంటి సంఖ్యాశాస్త్రం అన్నమాట. అటువంటి రాశి పరిమాణాన్ని చూసి వస్తు సంఖ్యను చెప్పగలడం అనేటువంటిదే సంఖ్యాకథనమయ్యా, అక్షహృదయం ఇది నాకు బాగా తెలుసు అని
చెప్పాడు. బాహుకస్తమువాచాదా దేహి విద్యామిమా మమ మత్తోపి చాశ్వహృదయం గృహాణ పురుషర్షభ. అంతటా ఆ బాహుకుడు అతి ఆనందభరితుడయ్యాడు అతని యొక్క విజ్ఞానానికి. అప్పుడు మహారాజుతో అన్నాడు, మహానుభావ ఋతుపర్ణ మహారాజా, ఆ అక్షహృదయ విద్యను నాకు అనుగ్రహించవాలయ్యా. అలాగే నాకు అశ్వహృదయజ్ఞం విద్య తెలుసు. అటువంటి ఈ అశ్వహృదయ విద్యను నేను నీకు ఉపదేశిస్తాను. నువ్వు నాకు నీకు తెలిసినటువంటి ఈ అక్షహృదయ విద్యని నాకు ఉపదేశించాలి అని విద్యయా విద్య తను ఒక విద్యని ఆయనకి ప్రదానం చేసి ఆయన దగ్గర నుంచి ఒక విద్యను పొందాలనుకున్నాడు నలమహారాజు. అందువలన ఆ విధంగా నాకు తెలియజేయవలసిందయ్యా అని ఆ ఋతుపర్ణ మహారాజుని ప్రార్థించాడు ఆ బాహుకుడి రూపంలో ఉండేటువంటి నలమహారాజు అని చెబుతూ స్వస్తి.